ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు మండలిలో వారందరూ కూడా నల్ల కండువాలతోటి నిరసన తెలియజేశారు. మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ గారు కూడా నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపుతారా, లేకపోతే వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేలా చేస్తారా? మెడికల్ కాలేజీల మీద మాట్లాడే ముందు మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ₹1 కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఇవాళ ఎంత రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు మెడికల్ కాలేజీలకు వాళ్ళు పెట్టింది 1450 కోట్లలో కేంద్రం 975 కోట్లు ఇచ్చింది. మిగతా డబ్బు ఏదైతే పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల నిర్మాణానికి కేటాయించిన 700 కోట్లు 476 కోట్లు పెట్టారు. ₹1 కూడా ఖర్చు పెట్టాల. 2 ఏళ్లలో 7,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే పీపీపీ మోడ్ ఏదైతే ఉందో ఇవాళ గవర్నమెంట్ కాలేజీలకి ఏ విధమైనటువంటి విధానాలు ఉంటాయో ప్రైవేట్ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసినా కూడా అదే రూల్స్తో అదే పద్ధతితో చేస్తామని మేము చాలా క్లియర్ కట్ గా చెప్పాం. అవి ఎక్కడైనా నిబంధనలకు కనుక మేము విరుద్ధంగా చేస్తే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. పైగా గవర్నమెంట్ కాలేజీలో కూడా మొట్టమొదటిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా పెట్టినటువంటి దురదృష్టకరమైనటువంటి సంస్కృతి, నీచ సంస్కృతి తెచ్చింది వైసీపీ పార్టీ. ఆ రోజున జీవో నెంబర్ 107, 108, 133 విడుదల చేసి వీటి ద్వారా 30% సెల్ఫ్ ఫైనాన్స్, 15% ఎన్ఆర్ఐ కోటా పెట్టి ఆనాడు 15,000 ఉన్నదాన్ని మరి ఇవాళ 12 లక్షలు ఎన్ఆర్ఐ కోటా అయితే 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ దుర్మార్గమైనటువంటి ఈళ్లు వసూలు చేశారు. ఇవాళ ఈళ్లు వసూలు చేసి ఇవాళ వీళ్ళేదో ఏదో మొత్తం మీద పొడిసామంటున్నారు. మేము అసలు ఒక్క కాలేజీ నిర్మాణం చేయలేదంటే విచిత్రంగా మాట్లాడతారు. పైగా మేము నిర్మాణం చేయకుండానే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఒకప్పుడు పీజీ చదవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. 1 కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల, 3 కిలోమీటర్లకు యూపీ పాఠశాల, 5 కిలోమీటర్లకి జిల్లా పరిషత్ పాఠశాల, నియోజకవర్గంలో ఒక ఐటీఐ, నియోజకవర్గంలో ఒక పాలిటెక్నికల్, డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్ విధానాన్ని తీసుకొచ్చి ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటాని కోసం విదేశీ విద్యను మంట కలిపిన దుర్మార్గులు వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటే ఆ విద్యను రద్దు చేసినటువంటి వీళ్ళు ఇవాళ మెడికల్ కాలేజీల గురించి, మెడికల్ కాలేజీలో ₹1 ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. అదేమంటే ప్రజారోగ్యాన్ని అమ్మలాగా కాపాడాడు జగన్మోహన్ రెడ్డి. చిన్న వయసులో ముఖ్యమంత్రి ఇస్తే మద్య నిషేధం ఇచ్చినాక ఎన్నికలకు వెళ్తానని చెప్పి ఈ కల్తీ మద్యం పెట్టి ఆళ్లే అమ్ముకుని, ఆళ్లే తయారు చేసి, ఆళ్లే చేసి 50,000 మంది, 30 లక్షల మంది కిడ్నీలు, లివర్ల పక్షవాతం వచ్చే విధంగా చేసిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. 50,000 మంది చనిపోయారు వీళ్ళు చేసినటువంటి ఆ మద్యం వల్ల. వీళ్ళు అమ్మలాగా కాపాడారంట. అమ్మలాగా కాదు, కబళించారు. రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని ల్యాండ్, శాండ్, వైను, మైను మొత్తం దోపిడీ చేశారు. ఇవాళ అదేమంటే వైజాగ్ లో చిరు వ్యాపారాలంట మేము పెట్టామంట. ఈయన ఇల్లు కడతా ఉంటుంటే అక్కడ మరి ఏదైతే తాడేపల్లిలో కొంప కట్టుకుంటానికి ఎంతమంది పేదలు ఇల్లు పీకారో ఆ విషయం మర్చిపోతే ఇవాళ మాట్లాడతామన్నాడు. ఇవాళ వీళ్ళు రాష్ట్రంలో ఎన్ని చోట్ల అవసరమైన చోట పీకలేదు, ఇల్లు పీకలేదా? ఖచ్చితంగా చిరు వ్యాపారాల పక్షాన ఎక్కడైనా ఏదన్నా నిజంగా కనుక వైజాగ్ లో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మేము మాట్లాడతాం. వాళ్ళకి తగిన అండగా ఉంటాం. చిరు వ్యాపారాలకు మరి అవసరమైతే వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పిస్తున్న విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇతరులను ఇట్లా చేసే బడుగు బలహీన వర్గాలని చేసే విషయంలో ఎప్పుడు కూడా మేము వెనక్కి తగ్గమనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకటే, మేము ఏదైతే నిర్మాణం ఇప్పుడు ఇవాళ కేంద్రం జాతీయ రాజధాని నిర్మాణం చేస్తా ఉంది పీపీపీ పద్ధతిలో. అవన్నీ జాతీయ సంపదగా లేదా? ఇవాళ అది జాతీయ సంపదగా లేదా? ప్రైవేట్ సంపద ఉందా? ఇక్కడ ఒక్కటే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ. ఏదైతే నిబంధనలు ఇవాళ 5 కాలేజీల్లో ఉన్నటువంటి నిబంధనలే మిగతా కాలేజీల్లో కూడా మేము పెడతామని చెప్పి చాలా క్లియర్ కట్ గా మేము చెబుతా ఉన్నాం. దాన్ని ఎక్కడైనా